నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, గత 2 రోజులుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ అయితే ఒక వార్త ప్రచారం చేస్తుంది. ఇంకోటి, కొడంగల్లో నిన్న జరిగిన దాడి, ఏదైతే కలెక్టర్ మీద దాడి కూడా ఇదంతా కావాలని బీఆర్ఎస్ కుట్రని అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో ఎంతవరకు వాస్తవాలు అంటారు? ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎందుకు? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలి, జనరంజకమైన పరిపాలన చేయాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? చేసి వాగ్దానాలను అమలు చేయరు. కొత్త విషయాలు ముందు 14,000 ఎకరాలను భూసేకరణ చేసి గత ప్రభుత్వం ఫార్మాసిటీని నిర్మిస్తామంటే అక్కడ వద్దు, మేము 20 దిక్కులా కడతాం, 20 దిక్కుల భూములు సేకరిస్తామంటా ఉన్నాం. భూసేకరణ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే అనేక అంశాలను అందులో పొందుపరచడం జరిగింది. ఇటు ఏదో ఒకటి జబర్దస్త్ తీసుకోవడానికి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేయడానికి లేదు. చాలా ఆ చట్టంలో చాలా నిర్దిష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా చేయాలి. ఈరోజు కుట్ర అంటున్నా, అసలు ప్రభుత్వమే కుట్ర చేసింది ప్రతిపక్ష పార్టీ. ఇవాళ చెప్తలేరు కేటీఆర్ అరెస్ట్ చేస్తామని, 2 నెలలని చెప్తా ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడని చెప్తా ఉన్నారు. ఎక్కడ పెట్టాలో తెలియక ఇది ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగానే ఇతన్ని కేటీఆర్ గారిని ఇరికించవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడతారు. సాక్షాత్తు రైతులు ఇక్కడికి వచ్చిండ్రు, కలిసిండ్రు, మా భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని. ఇది ఇవాళ జరుగుతున్న అంశం కాదు, గత 9 నెలలుగా జరుగుతున్నటువంటి అంశం. ఈ 9 నెలలుగా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్లక్ష్య ధోరణిగా వివరిస్తూ ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం, ప్రాతినిధ్యమైన నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా ఆయన పోయి అక్కడ మాట్లాడాలి, ప్రజలతో మమేకం కావాలి. నువ్వు భూములు తీసుకుంటున్నావు, దీనివల్ల ఈ ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ఆయన ముఖ్య ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టు ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ రాష్ట్రాల్లో ఆ కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే, ఆయన అక్కడ పోయి ఒప్పించాలి. ఆయన బోడు, ఆయన తమ్ముళ్ళు, ఆయన అన్న తిరుపతి రెడ్డి అనే వ్యక్తి భూమి ఎవరో రైతు మాట్లాడు, మీరు కావాలంటే తన్ని తీసుకుంటామని చెప్పిండు. గదే వాళ్ళ భాష. తన్ని తీసుకుంటే అరెస్ట్ ఎట్లా చేస్తారండి? ఆయనకి ఏం సంబంధం? అన్యాయంగా ఆయన కుట్రలో పెట్టిండు. ఈరోజు ఏమని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరో సురేష్ అని, ఆయన మీకు దొరికిండా? ఆయన మనం చెప్పిండా? ఏం లేదు. ఎవరిచ్చిల్లండి కంప్లైంట్? కలెక్టర్ నా మీద దాడి జరగలేదని చెప్తా ఉన్నాడు. ఎవరిచ్చిల్లు? పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండు. కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటాడు, డిఎస్పీ ఏమో కంప్లైంట్ ఇస్తాడు. సంబంధం లేని వ్యక్తి ఏమో ఆయన జ్వరం వచ్చి ఇంట్లో పడుకుంటే ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు. ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తుంటారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నూకలు చెల్తాయి. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. అంటే ఫార్ములా ఏరియాస్ కానీ ఇలాంటి అనేక అంశాల మీద కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి దీన్ని తప్పించుకోవడం కోసమే ఈ దాడిని బయటికి తెచ్చారని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మంత్రులు కానీ. సో ఏం చెప్తారు? నిజంగా మరి దీన్ని తప్పించుకోవడమే ఈ దాడి చేశారా నిజంగా? అసలు అదే ఎందుకు అదే నీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? నీ దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక దాడి జరగకపోతే ప్రికాషన్ తీసుకోవా? పోలీసులు పంపుకోవా? అక్కడ పోకుండా చూసుకోవా? అసలు ఏం జరుగుతుంది అంటే ఈ కుట్రలో ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి దాంట్లో ఇరికిస్తే మేము ఎక్కువ రోజులు అయితే జైల్లో పెట్టొచ్చని కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఇందిరాగాంధీ గారు నిజంగా ఈ ఆధారాలన్నీ ప్రూవ్ అయ్యి నిర్ధారణకు నిధనైతే నిజంగా అరెస్ట్కి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ అది ఎందుకు సిద్ధం కాదు? ఇప్పుడు సిద్ధమైన అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు. భారతదేశానికి హోంమంత్రిగా చేసినటువంటి చిదంబరం అరెస్ట్ అయ్యిండు. గతంలో వచ్చిన ప్రభుత్వాలు అరెస్ట్ చేసినాయి. మరి ఈరోజు ఆయన చేసింది తప్పేనా? అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. సాక్షాత్ అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ బోఫర్స్ కేసులో అరెస్ట్ అయ్యిండు. బోఫర్స్ కేసు పెట్టిలా ఆయన. చివరికి ఆయన చచ్చిపోయిన తర్వాత ఏమొచ్చింది? నిర్దోషాన్ని వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే మీరు ఏమంటారు? అది జరుగుతున్నది అది కదా. వాగ్దానాలు అమలు చేసే సామర్థ్యం లేదు, శక్తి లేదు, మాట మీద నిలబడే తత్వం లేదు. దాన్ని తప్పించుకోవడానికే ఓసారి హైడ్రా చేస్తాడు, ఓసారి మూసి అంటాడు, ఓసారి మాజీ ముఖ్యమంత్రిని అనవసరంగా తిడతాడు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక గుళ్ళకు పోయి పూజలు చేసుకొని వచ్చి ముఖ్యమంత్రి చచ్చిపోవాలని కోరుకుంటాడు. అంటే మీకు తెలుసు కదా, ఒక ఇష్యూ చేయలేనప్పుడు ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తాడు. డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఈ డైవర్స్ పాలిటిక్స్ తోటి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంకోటి, మూసీ ప్రక్షాళన అనేది హైదరాబాద్లో ఇంత విధ్వంసం జరుగుతున్నా కూడా పోయి నల్గొండలో చేసి పర్యటన ఎట్లా చూస్తారు? అంటే అక్కడ పాదయాత్ర చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? జనం మధ్యలోకి వస్తే ఆయనకు తెలుసు సేమ్ మొన్న జరిగినటువంటిది జరుగుతుంది. జనంలో రాకుండా ఊర్లు జనం లేని కాడ, ఇండ్లు లేని కాడ
చివరికి పోయాడు. నీ దమ్ముంటే మొదటి నుంచి అన్న మొదలుపెట్టు, మధ్యలో నుంచి అన్న మొదలుపెట్టు. అంటే ఇల్లు లేని కాడ పెట్టినట్టు అర్థం ఏంది? సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? మరి అక్కడ అంటే 6 గ్యారెంటీలు అమలైనయా? ఇంకోటి వడ్ల కొనుగోలు విషయంలో కూడా చాలా ఆందోళన చేస్తా ఉన్నారు గ్రామాలలో. సో మరి ఎట్లా ఉంది మరి పరిస్థితి అసలు? ఒక్క భూపాలపల్లి అని కాదు, ఇంకా నల్గొండ అని కాదు, ఎక్కడ కూడా వడ్లు కొంటలేరు, పత్తి కొంటలేరు, రైతుల పక్షాన్ని నిలబడతలేరు, రైతు బంధు రాలేదు, రుణమాఫీ సక్రమంగా కాలేదు, ఏమి కాలేదు. ఇవన్నీ కాలేదు కాబట్టి ఒక సమస్యను ఒక గీత పక్కకు ఇంకొక పెట్టాలంటే పెద్ద గీత. సేమ్ ఇదే ప్రిన్సిపల్ చేస్తా పద్ధతిలో అవలంబిస్తా ఉన్నారు.